ఆదిరెడ్డి పాల్గొండ ఆ ఏలడానికి రాజ్యం ఉన్నాయి కదా. పాల్గొండలో ఏలడానికి రాజ్యము. అవును అవును. దౌలత్ దర్బార్ కూడా ఉన్నాయి కదా. దౌలత్తు దర్బారా ఉంటుంది లేప్ప. రక్కము రాజ్యం కూడా ఉంది కదా. రొక్కము రాజ్యము రాజ్యం అంటే రొక్కం అంటే ఏంపా? రక్కం అంటే దుడ్డు అన్నమాట. దుడ్డు. అవును దుడ్లకేం కరువు లేదు. అవునవును అప్పులు గిప్పులు ఏం లేవు. అలారి నా పాల్గొండ ఏమే కానీ తక్కలకు వచ్చినట్టు రెడ్డి మాత్రమే. అప్పులు గిప్పులు ఏం లేవు. ఏం నీకేం వాయా? ఏం అట్లా కుక్కేటట్లే? అప్పులు గిప్పులు ఏం లేవు నీకే. అమ్మా నీగా నా పాల్గొండ ఈ చుట్టుపక్కల 16 పనులకంతా ఇచ్చేవాడే కానీ తీసుకొని అలవాట్లేదు మనకి. నువ్వు ఇచ్చేవాడంటే అవును తీసుకొని నువ్వు నిజమే. వాడు అంత బాగా బతికినవాడు ట్రాక్టర్లకి ఎరువు లోడ్లు వేసేకపోతావు. ఇంకా సాయలేదు ఉండరు నా కొడుక. ఇంకా సాయలేదు ఉండు. సాయకనే పళ్ళ కొడతాడు ఈడు. అయ్యా ఏం నీకేం ఎరుకుకేం కలిసినట్టు పాకరా. ఎట్లా వాళ్ళు కొంపుకొస్తుంది పొనికప్ప. ఏదో తలారాడు తమాసుకో ఒక మాట అంటాను, కోపం చేసుకోవద్దా అంటే నీకే రొక్కము రాజ్యం దండిగా ఉంది. ఇంకేముందప్ప నా పాల్గొండ ఎక్కిన ధనమే దిగి తక్కిన ధనమే. ఎక్కిన ధనమే దిగి తక్కిన ధనమే. ధనం అంటే ఏమే? ధనం అంటే బంగారు అన్నమాట. బంగారం. అవును ఏడుందరు స్వామి నీ బంగారు? బంగారు ఏడుందప్ప అంటే అలారి వజ్రాల్లా మాణిక్యాల్లా చేపించినట్ల కిరీటం. ఇది వజ్రాలు కిరీటము. యావదే ఇదే ఇది వజ్రాల కిరీటం. అవును 4-5 ఊసిపోయినట్టున్నాయా? వజ్రాలు ఊసిపోయినాయి 4-5. ఎవరు ఏరుకొని పోయిరా ఏమో, వాళ్ళు ఎంత బతికింటారో. నిజమేలే. వజ్రాల కిరీటము. అవును వజ్రాల కిరీటము. రొమ్మున పథకాలు. రొమ్మును పథకము. అవును అట్లా నీ రొమ్మును బాగా వేసుకుంటావు. నిజమే. ఎవరన్నా వేసినా నువ్వే వేసుకుంటావా? ఎవరన్నా వేస్తారే? వాళ్ళ రొమ్మును వాళ్ళే వేసుకోవాలి. నేనే వేసుకునేది. వేసుకో. ఇవే నడుము డాబులు. నడుము డాబులు. రంగురంగ గజ్జలు. రెడ్డి ముట్ట అట్లా పట్టపు గత్తి. ఇది కూడా బంగారుదే. టేప్ చుట్టిండావు. ఎవరన్నా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అని. అవును అంత లోపల బంగారు ఉందక్క. నిజమే. యూతులకు టేప్స్. నా ఒళ్ళంతా బంగారే. నా ఒళ్ళంతా బంగారే. చాలా అల్లాడు. అది పొద్దున్నే బాడీ కెట్టాలి. ఎవరికి? పాతూరు శంకర్ రెడ్డికి. గుంతన్న కొట్టి వెళ్ళరా పొరపోను అక్కడలే.